ఏ రెసిపీ చేయబోతున్నాం? ఎగ్ పెప్పర్ పోహా. ఎగ్ పెప్పర్ పోహాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఎగ్ పెప్పర్ పోహాకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన అటుకులు, కోడిగుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, చికెన్ మసాలా, పసుపు, స్ప్రింగ్ ఆనియన్స్, కలర్డ్ క్యాప్సికమ్, నిమ్మరసం, నూనె, గరం మసాలా, కారం. ఎగ్ పెప్పర్ పోహాకి కావాల్సిన పదార్థాలు అయితే చూసాం కదా, ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ఇందు నెక్స్ట్ ఏంటి? కడాయి, నూనె వేసుకుందాం. ఓకే, అది ఆనియన్స్ మొత్తం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం. తర్వాత కరివేపాకు మొత్తం వేసుకుందాం. ఓకే, తర్వాత కొంచెం పసుపు, కొంచెం. ఓకే, చిటికెడు పసుపు. ఎంత కావాలో అంత వేసుకో. నేనేదో ఫ్లోలో చిటికెడు అన్నా, నువ్వు చిటికెడే వేసుకుంటావు. డబ్బా వేసేయాలా? కారం, గరం మసాలా మొత్తం వేసుకుందాం. ఓకే, చికెన్ మసాలా మొత్తం వేసుకుందాం. ఎగ్ కలుపుకున్నాం Okay. కదా, దీంట్లో వేసుకుందాం. మూత పెట్టేసి మూత పెట్టేనా? కలపాల్సిన అవసరం లేదా? కలిపే కదా చాలు. ఇప్పుడు చాలా? ఇంకా నాతో కలిపే కదా సరిపోయింది. సో ఎన్ని మినిట్స్ కుక్ అవ్వాలి? 5 minutes. సో ఎలాగో 5 minutes పడుతుంది కదా కుక్ అవ్వడానికి. నువ్వు ఇందాక మూవీస్లో యాక్ట్ చేశాను, రిలీజ్కి ఉన్నాయని చెప్పావు కదా, ఎలాంటి రోల్స్ నీవు ఆ మూవీస్లో? సో ఇందాక ఏదో ఫ్యామిలీ సెటిల్మెంట్ అని ఒక మూవీ నేమ్ చెప్పావు కదా, అందులో నీ రోల్ ఏంటి? హీరోయిన్. హీరోయిన్? నేను హీరోయిన్ పక్కన నిల్చొని ముందు చెప్పాలిగా వచ్చే ముందు. ఓకే, దాని ప్రీ రిలీజ్ నేనే చేస్తున్నాను బై ద వే. చేపిస్తే నీకంటే ఎక్కువ చెప్పు. అది అట్లా ఉండాలి మరి. శుక్రుడిలో హీరోయిన్ ఫ్రెండ్ కరెక్ట్. జరిగేదంతా నిజం కాదు అసలు. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా నిజమేనా? నీకు నమ్మకం లేదా? ఎందుకు ఫీల్ అవుతున్నావు? చాలా నమ్మకం ఉంది. అది చాలు. అది చాలా? నా నమ్మకం చాలా? నీ అంత హైట్ అంత నమ్మకం నాకు నీ పైన. అందుకే నీకు నమ్మకం ఉందని తెలుసా, ఆల్రెడీ నమ్మకం అనే మూవీలో కూడా చేశా. నమ్మకం. అందులో ఏ రోల్ చేశారు? అందులో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసి. క్యారెక్టర్. సో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసి హీరోయిన్ అవుతున్నావు ఇప్పుడు. వా, ఇంకా చాలా మూవీ చేయాలనుకుంటున్నాను. నాకు తెలిసి ఇంకా కొంచెం దాని గురించి ఎక్కువ చెప్పొద్దేమో. అవును, దిష్టి తగులుతుందా? సారీ రా, నాకు తెలియక అడిగాను. మిడిల్ చైల్డ్ అన్నావు కదా. అవును. సో మీ ఇంట్లో ఎట్లుంటది మిడిల్ చైల్డ్ అంటే? ఇప్పుడు అక్క, తమ్ముడా? అన్న, అన్న, అక్క, నేను. అయితే నువ్వు చిన్న కదరా, మిడిల్ చైల్డ్ ఎట్లయితావు? నువ్వు అన్నావు కదా, అయిపోయా. నేనంటే నువ్వు అయిపోతావా? నేను ఎన్నో అంటుంటా, అవన్నీ అయ్యావనుకో పోయినట్టేనా? చదువుకోవాల్సిందే. సో ఏం చదువుకున్నావు? నేనా ఇంటర్ వరకు చదువుకున్నా. ఇంటర్ వరకేనా? ఇంటర్ ఇప్పుడు అంటే జస్ట్ అయిపోయిందా? అంటే యాక్టింగ్లోకి వచ్చాక మానేసాను మొత్తం. ఓన్లీ యాక్టింగే మొత్తం. ఎలా ఒప్పుకుంటున్నారా? నా టైంలో నేను హీరోయిన్ అవుతా అంటే మా మమ్మీ బెల్ట్ తీస్తా అని చెప్పింది. సెట్ కాదు కాబట్టి. అబ్బా, మా మమ్మీకి అదే అనిపించుంటదిలే. ఎంత నీ ఏజ్? నాదా 19. 19 years కి మమ్మీ హీరోయిన్ అవ్వాల్సిన దాన్ని ఇక్కడ నిల్చోబెట్టావు. వా, 19 years కి! అరే అసలు మీ పేరెంట్స్ ఎంకరేజ్ చేయడం, దట్ ఈస్ మెచ్చుకోవాలి అసలు. అవును, మా మమ్మీ సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా వచ్చా. ఓ నైస్. ఆంటీ ఇంకా ఎంకరేజ్ చేయండి. మీ కూతురు ఒకరోజు పెద్ద హీరోయిన్, అంటే ఇప్పుడు కూడా పెద్ద హీరోయిన్, ఇంకా పెద్ద హీరోయిన్. ఎందుకంటే వెంటనే అంటది నేను కాదా అని, పెద్ద హీరోయిన్ అయిపోతుంది. నాకు అదే కావాలి. ఒకవేళ అయితే చూడు, నీకేం కావాలంటే అది చేస్తా. వావ్, మంచి పెద్దది అడుగుతా నేను. నువ్వు హీరోయిన్ అవుతే ఏమడుగుతా? నీ ఈవెంట్స్ అన్నీ నేనే చేస్తా, యాంకరింగ్, ఒక కార్ గిఫ్ట్ అడుగుతా. బొమ్మ కారు. బొమ్మ ఏం చేసుకుంటారా సంపాదించి? నేను ఆడుకోనా? నా కొడుకు కూడా ఇప్పటి వరకు బొమ్మ కారు కొనియాలి. అన్ని రియలే కొనిచ్చా నేను, నువ్వు నాకు కొనిస్తా అంటు. నేను కొనిస్తలే నీ కొడుకు. నా కొడుకు అంటే కుక్క పిల్ల. నాకు పెళ్ళైంది అనుకోకండి గైస్. యా, ఓకే, కుక్క అయింది అనుకుంటే ఇట్లా మాట్లాడుకుంటే మాడిపోద్ది. ఓకే, చూద్దామా? వంట చేయడం ఈజీగా ఉందా, యాక్టింగ్ చేయడం ఈజీగా అనిపించిందా? రెండు ఈజీ. రెండు ఈజీనా? ఇట్లా ఒక చేతో యాక్టింగ్, ఒక చేతో చిటికలు. చిటికలు. నీ పర్ఫార్మెన్స్ కి నెక్స్ట్ మేము ఇదే చిటికలు. చిటికలు నీకు కూడా చిటికలు వేయండి. వేయండి, ప్రేక్షకులు వేయండి. బలవంతం చేస్తున్నారండి. ఇప్పుడు ఇది అయింది కదా, క్యాప్సికమ్ వేపించుకుందాం. ఓకే,
ఇప్పటికైతే వెజిటేబుల్ ఆమ్లెట్ లాగా అనిపిస్తుంది. నీకోసమే నానబెట్టిన అటుకులు వేసుకున్నాం. ఓకే కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఓకే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాం. ఓకే పుల్లగా నిమ్మరసం పుల్లగా నిమ్మరసం. అన్నీ వేసిన తర్వాత మిక్స్ చేద్దాం. ఓకే సో ఇది రెడీ అయిపోయింది అనుష. సర్వింగ్ ప్లేట్ తీసుకురావా. సో ఇప్పుడు ఎగ్ పెప్పర్ పోహా అయితే రెడీ అయిపోయింది. ఇది తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూద్దాం. ఎగ్ పెప్పర్ పోహాకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన అటుకులు, కోడిగుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, చికెన్ మసాలా, పసుపు, స్ప్రింగ్ ఆనియన్స్, కలర్డ్ క్యాప్సికమ్, నిమ్మరసం, నూనె, గరం మసాలా, కారం. ఎగ్ పెప్పర్ పోహా తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె పోసి వేడెక్కనివ్వాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాంతో పాటు కరివేపాకు, పసుపు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, బీట్ చేసుకున్న కోడిగుడ్లు వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, నానబెట్టిన అటుకులు, ఉప్పు, స్ప్రింగ్ ఆనియన్స్, నిమ్మరసం వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎగ్ పెప్పర్ పోహా రెడీ.